2026 ఈ సంవత్సరం చాలా కీలకం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భవిష్యత్తును ఇది మార్చేయబోతోంది. ఇప్పుడు మన ముందు రెండు దారులున్నాయి. ఒకటి అద్భుతమైన పురోగతి వైపు తీసుకెళ్లేది, రెండోది ఊహించని పతనంలోకి నెట్టేది. అసలు ఏ దారిలో మనం వెళ్లబోతున్నాం? రండి దీని గురించి వివరంగా తెలుసుకుందాం. సో ఏఐ ఫ్యూచర్లో ఇదే పెద్ద ఫైట్. ఒక పక్క చూస్తే మానవ మేధస్సును దాటిపోయే సూపర్ ఇంటెలిజెన్స్, మరోపక్క చూస్తే దేశాలను అతలాకుతలం చేసే ఆర్థిక సంక్షోభం. ఈ రెండింటిలో ఏది నిజం కాబోతోంది? సరే, ఫస్ట్ ఆప్టిమిస్టిక్ సైడ్ చూద్దాం. అంటే ఆశావాదుల వాదనేంటో పరిశీలిద్దాం. వాళ్ళేమంటున్నారంటే, మనమొక అద్భుతమైన టెక్నాలజీ విప్లవం అంచున నిలబడి ఉన్నాం. చూడండి, ఓపెన్ ఏఐ లాంటి పెద్ద పెద్ద కంపెనీలు ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నాయో. వాళ్ల దృష్టిలో ఏజీఐ అనేది ఏదో సైన్స్ ఫిక్షన్ కథ కాదు, అతి త్వరలో మన కళ్ల ముందు జరగబోయే నిజం అని వాళ్లు బలంగా నమ్ముతున్నారు. ఇదేదో ఊరికే మాటలు కాదు, యాక్షన్ ప్లాన్ కూడా రెడీగా ఉంది. ఈ సంవత్సరమే అంటే 2026లోనే ఆటోమేటెడ్ రీసెర్చ్ ల్యాబ్స్ స్టార్ట్ అవ్వబోతున్నాయి. అంటే సైంటిఫిక్ డిస్కవరీల స్పీడ్ మనం ఊహించనంతగా పెరిగిపోతుందన్నమాట. అయితే ఒక్క నిమిషం ఆగండి. ఈ పాజిటివ్ పిక్చర్ వెనక ఇంకో కథ కూడా ఉంది. ఈ ప్రోగ్రెస్ అంతా నిజంగా గట్టి పునాదుల మీదే కట్టారా, లేక ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలవుతుంది? సరే, ఇప్పుడు కాయిన్కి రెండో వైపు చూద్దాం. టెక్నాలజీ, ఎకానమీ పతనమవుతుందని హెచ్చరిస్తున్న కొన్ని ఆధారాలనిప్పుడు పరిశీలిద్దాం. ది గార్డియన్ రిపోర్ట్ ప్రకారం ఇక్కడొక పెద్ద ప్రాబ్లం ఉంది. ఏంటంటే ఏఐ మీద పెట్టుబడులేమో ఆకాశాన్ని తాకుతున్నాయి, కానీ దేశాల ప్రొడక్టివిటీ మాత్రం అక్కడే ఆగిపోయింది. మరింత డబ్బు పెడుతుంటే ఫలితమేంటి? ఇది చాలా డేంజరస్ సిగ్నల్. ఎక్స్పర్ట్స్ దీన్నే ఏఐ బబుల్ అంటున్నారు. అంటే ఒక నీటి బుడగలాంటిదన్నమాట. గతంలో కూడా టెక్ రంగంలో ఇలాంటి బబుల్స్ పేలటం మనం చూశాం. విపరీతమైన హైప్ ఉంటుంది, కానీ రిజల్ట్స్ మాత్రం జీరో. మరి ఏఐ కథ కూడా ఇలాగే ముగుస్తుందా? ఈ ప్రాబ్లంకి ఒక క్లియర్ సిమ్టమ్ ఏంటంటే ఏఐ స్లాబ్. అంటే ఏంటి? ఏఐ జనరేట్ చేసిన చెత్త, తప్పుల తడక ఇన్ఫర్మేషన్ ఇంటర్నెట్ నిండా నిండిపోవడం. ఇది ఒక రకమైన డిజిటల్ పొల్యూషన్ లాంటిది. మనకు ఆన్లైన్లో దొరికే ఇన్ఫర్మేషన్ క్వాలిటీని ఇది మొత్తం పాడు చేస్తోంది. ఇంకో విషయం ఉంది, ఇది ఇంకాస్త కంగారు పెట్టేది. ఎక్స్పర్ట్స్కి కూడా తమ మీద తమకే నమ్మకం పోతోందా? ఈ వీక్ ఏం చెప్తోందంటే, ఒకప్పుడు ప్రమాదం 2027లోనే వస్తుందని చెప్పిన ఎక్స్పర్ట్స్ ఇప్పుడు మాట మార్చారు. తమ డెడ్లైన్స్ని 2030లకు మార్చారు. అంటే ఏంటి? వాళ్ళకే క్లారిటీ లేదా? వాళ్ళ కాన్ఫిడెన్స్ తగ్గిపోయిందనడానికి ఇదే కదా ప్రూఫ్? రైట్. ఇప్పటిదాకా మనం రెండు వేరువేరు వాదనలు చూశాం కదా. ఇప్పుడు ఫైనల్గా ఒక అంచనాకొద్దాం. ఒక పక్కేమో అద్భుతమైన భవిష్యత్తు, మరో పక్కేమో భయంకరమైన ప్రమాదం. సో ఇక్కడ ఈ రెండు వాదనలు ఒకదానికొకటి పోటీ పడుతున్నాయి. ఒకవైపు ఓపెన్ ఏఐ అంటుంది ఏజీఐ వచ్చేస్తోందని, ఇంకోవైపు గార్డియన్ అంటుంది ఇది పెద్ద ఎకనామిక్ బబుల్ అని. ఒకవైపు సూపర్ ఫాస్ట్ ప్రోగ్రెస్, మరోవైపు జీరో ప్రొడక్టివిటీ గ్రోత్. ఈ రెండింటిలో అసలు నిజమేది? సో ఫైనల్గా మన ముందున్న ప్రశ్న ఒక్కటే, 2026 ఇది మానవ చరిత్రలో ఒక గొప్ప ముందడుగా నిలిచిపోతుందా, లేదా అంచనాలన్నీ తలకిందులై ఒక పెద్ద పతనానికి నాంది పలుకుతుందా? దీనికి సమాధానం బహుశా కాలమే చెప్పాలి.